మోకా ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారితో మాట్లాడే ముందు ఒక బయట కూడా ప్లే అవుతుంది, చూద్దాం. అన్న వదిన ఇద్దరు చనిపోయారు. అమ్మ నాన్న ఇద్దరు కూడా కూలి పని చేసుకుని బతికిన వాళ్ళు. ఈమెకి కూడా భర్త చనిపోయారు. ఈమెకి ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలిద్దరినీ కూడా పాపం వాళ్ళిద్దరే కూడా పోషించేవారు. నా పిల్లలకి దిక్కు లేకుండా అయిపోయింది అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఆ పిల్లలిద్దరినీ కూడా చదివించే బాధ్యత కూడా మేము తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాం. అంటే ఈరోజు కుటుంబాలకి మేము తిరిగి వాళ్ళ ప్రాణాలు ఇటు పరిస్థితులను మేము తిరిగి తీసుకెళ్ళాం, ఎవరూ తీసుకెళ్ళాం. కానీ వాళ్ళకి భరోసాగా నిల్చోవాలనే ఉద్దేశంతో చాలామందికి ఇప్పుడు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ నుంచి ఈ రోజే తీసుకొచ్చి మేము ఇచ్చేవాళ్ళమే. కానీ కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా సింహాచలంలోని ఆ క్యూ లైన్స్ దగ్గర ఏర్పాట్ల గురించి ఉన్నారు. కాబట్టి ఈ రోజు కాకుండా రేపు కానీ ఎల్లుండి కానీ డెఫినెట్గా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటాం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని గౌరవించాలి, ఆ కుటుంబం వాళ్ళని మేము ఆదరించాలి. ఈ రెండింటికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధపడి ఉంది, కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. దయచేసి అందరినీ కూడా సహకరించమని, దీన్ని రాజకీయాలకు తీసుకెళ్లొద్దని అందరినీ కూడా సహకరించమని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. ప్రమాదానికి గల కారణాలు కూడా సీఎం గారు మమ్మల్ని అందరినీ కూడా ఆరా తీయడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ 3-man కమిటీ కూడా వేయడం జరిగింది. 3-man కమిటీ కూడా ఏంటంటే ఎందుకు ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి నివేదిక ఇవ్వాలి, అదేవిధంగా ఫ్యాక్ట్స్ కూడా క్లియర్గా చెప్పాలి. దానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఇందులోని ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకి 2 రోజులు టైం ఇచ్చారు. నివేదిక 2 రోజులు నివేదిక కూడా తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా నివేదిక తెప్పించుకున్న తర్వాత ఇందులోని ఎవరైతే చాలా మంది చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు చాలా మంది విషయాలు చెప్పారు. గోడ సమంగా లేదనో, లేకపోతే వాటర్ చేరడం వల్ల పడిపోయిందని రకరకాల మనం అందరం మాట్లాడుకున్నాం. వీటన్నిటికీ కూడా ఒక అఫీషియాలిటీ రావాలి, దానికి ఒక స్టాండర్డీ రావాలి అనుకుంటే కనుక నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్గా వస్తుంది. అందులో ఇన్వాల్వ్ అయ్యి నిర్లక్ష్యం వహించిన ప్రతి ఒక్క ఆఫీసర్ మీద. మోకా ఆనంద్ సాగర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆనంద్ సాగర్ గారు, ఇదైతే ఒక అనుకోని విపత్తుగా భావించాలా, లేదంటే వైఫల్యంగా భావించాలా? ఇలా జరగడం తరచూ హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్న మాటలు కూడా వినబడుతున్నాయి. దీన్ని ఏ కోణంలో చూడాలంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్తే సార్. ముందుగా ఎవరైతే ఆ ప్రమాదంలో, ఆ ఘటనలో స్వామి సన్నిధిలో అసువులు కోల్పోయారో ఆ పుణ్యమూర్తులకి శిరస్సు వంచి అశ్రు నివాళులు అర్పించుకుంటున్నా మీ ద్వారా. అలాగే వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని కూడా వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడే మీరు చూపించిన బయటలో హోమ్ మినిస్టర్ గారు చెప్పింది విన్నాం. ప్రమాదాలు పొంచి ఉంటాయి, అందుకని అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్తారు. సాధారణంగా ఈ ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావు. కానీ ఏప్రిల్ నెలలో వర్షాలు, ఈదురుగాలులు, వీటిని మా తూర్పుగోదావరి జిల్లాలో మామిడికాయల గాలి అని అంటారు, మామిడికాయల వర్షం అని అంటారు. అంటే ఈ పెద్ద ఎత్తున గాలి రావడం, వర్షాలు పడడం అకస్మాత్తుగా జరుగుతాయి ఏప్రిల్ నెలలో. ఎందుకంటే మామిడి చెట్లు బాగా కాపు కాచి నిండుగా ఉంటాయి, అవన్నీ రాలిపోతాయి, రైతుకు నష్టం కలిగిస్తాయి. ఇదొక ప్రకృతిలో ఉన్నటువంటి ఒక వైపరీత్యం. నిన్న రాత్రి కూడా ఇక్కడ మా కాకినాడలో కూడా భయంకరమైనటువంటి గాలి వచ్చింది. వర్షం రాలేదు కానీ వచ్చి అన్ని ఎగిరిపోయినాయి, ఇంట్లో అన్ని సామాన్లు మొత్తం ఎగిరిపోయినాయి, అందరూ ఇబ్బంది పడ్డారు. కానీ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రతి అణువణువు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి శాఖ. ఎందుకంటే భక్తులు వస్తారు, అనేక మంది పుణ్యమూర్తులు అక్కడికి వస్తారు, పిల్లలు వస్తారు, పెద్దలు వస్తారు, తల్లులు వస్తారు, వయసు మళ్ళిన వారు వస్తారు, భగవంతుడి మీద భక్తితో. అందులోకి చందనోత్సవం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అది లభించే అదృష్టం భక్తులకి. కనులారా చూసే ఆ యొక్క దర్శనం ఏదైతే ఉందో అది యుగ యుగాల నుంచి దానికి ఒక స్టోరీ ఉంది. ఆ పురూరవుడు అనే మహానుభావుడు విమానంలో వెళ్తున్నప్పుడు ఆ విమానం అక్కడ ఆగిపోతుంది. ఆ వచ్చి కింద చూస్తే స్వామి ఆ పుట్టలో ఉంటారు. ఉన్నప్పుడు చెప్తారు, నాకు ఇక్కడ చందనం పోయి సంవత్సరానికి ఒక్కసారి నన్ను బయటికి తీయని చెప్తారు. అప్పటి నుండి ఆనవాయితీగా
ఒక సంప్రదాయంగా వస్తా ఉంది. ఇటువంటి పుణ్యక్షేత్రం సింహాచలం అంటే చాలా పురాతనమైనటువంటి సింహాచలం, విచిత్రమైనటువంటి అవతారం. ముఖాకృతి ఆ వరాహ వరాహ రూపంలో ఉంటుంది, బాడీ ఏమో మనిషి రూపంలో ఉంటుంది, వెనకాల తోక తోకలాగా ఉంటుంది. అందుకే వరాహ లక్ష్మీ నారసింహ స్వామి అని చెప్పి అంటారు. మరి అంత ప్రసిద్ధి చెందినటువంటి ఆ క్షేత్రంలో లక్షలాది భక్తులు వచ్చేటటువంటి ఒక ఒక శుభ తరుణంలో, ఒక పండుగ వాతావరణంలో అధికారులు 2-3 నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఇటువంటి అనూహ్యమైనటువంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని వాళ్ళు దానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకుని ఉండాలి. ఏదేమైనా ప్రకృతి విపత్తుల్ని ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా ముందుగా పసిగట్టలేకపోవడం ఒక సైంటిఫిక్ గా ఒక వైఫల్యం. తరచూ దేవాలయం ఇటువంటి సంఘటనలు జరగడం మరొక వైఫల్యం. కాబట్టి ఇటువంటి వైఫల్యాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరగడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కళ్ళు తెరిచి అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ దేవాలయాల్లో ఎక్కువ అలసత్వం కనపడుతుంది. ఆ భక్తులు వస్తారులే, పోతారులే, దర్శనం చేసుకుంటారు అని లెక్కలేని తనం ఉంటుంది. ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సరే, ఇప్పుడు సంఘటన జరిగింది, ప్రభుత్వం తక్షణం స్పందించింది, మృతి చెందిన వారు 7 ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ధారించారు. ఇంకా పెరగొచ్చాయని మీరు అంటున్నారు, ఇప్పుడు పెరగొచ్చేమో. కానీ మృతి చెందిన కుటుంబానికి 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు 3 లక్షలు ఎక్స్‌గ్రేషియా. అదే కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో ఒకరికి ఒక ఉద్యోగం, ఈ టెంపరీ ఏమంటారు దాన్ని, ఆ ఉద్యోగం ఒకటి ఇవ్వడం జరుగుతుంది అని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న పోయిన ప్రాణాన్ని ఎవరో తిరిగి ఇవ్వలేరు. పైగా ఆ సంఘటన జరిగిన స్థలం ఏమో పుణ్యక్షేత్రం. ఏ విధంగా భక్తులు రేపొద్దున్న క్షేత్రాలకు వెళ్ళాలన్నా, దైవ దర్శనానికి వెళ్ళాలన్నా ముందుకు వస్తారు. అంటే రాను ఈ ప్రభుత్వ అధికారుల యొక్క అలసత్వం వల్ల భక్తుల్లో భయాందోళనలు ఎక్కువ వ్యక్తం అవుతున్నాయి. ఆనంద్ సాగర్ గారు, అధికారుల తప్పిదం అయితే కనబడుతుంది. ఆనంద్ సాగర్ గారు, అధికారుల తప్పిదం అయితే కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద, అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం? మీరు చూశారు కదా సార్, తక్షణం అక్కడ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, మిగతా శాసనసభ్యులు వాళ్ళంతా కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు, తక్షణం స్పందించారు. ప్రధానమంత్రి గారు కూడా స్పందించారు, అది ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని చెప్తున్నారు. పూర్తిగా అయితే నాకు నిజమో కాదో నాకు తెలియదు. ప్రధానమంత్రి గారు PM సహాయం నుంచి కూడా కొంత ఆ క్షతగాత్రులకి, మృతుల కుటుంబాలకి ప్రకటించారని చెప్పి అంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వం ఏదో చేస్తుంది అనేది అధికారులు ఇంకా ఎదురు చూడడం అనేది తప్పు సార్. అధికారుల అలసత్వం వల్ల ఇటువంటి పునరావృతం అవుతున్నాయి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని నేను ఖండిస్తున్నాను. ప్రతి టెంపుల్లో కూడా లెక్కలేనితనం, నిర్లక్ష్యం